స్వప్తశ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ 2 కన్యా రాశి వారికి గోచారం ప్రకారం ఈరోజు కలిగే లాభ నష్టాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దాంతో మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఈరోజు కన్యా రాశి వారికి కొన్ని అనుకోని శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెద్దల నుండి ప్రోత్సాహకరమైన మాటలు వినవచ్చు. కొంతమందికి స్నేహితుల ద్వారా లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆలస్యమై వాయిదా పడ్డ ఒక పని అనుకోకుండా ఈరోజు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పై అధికారులు మీ కృషిని గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సడన్ ఆర్డర్లు రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కన్యా రాశి వారు ఆర్థికంగా మిశ్రమమైన ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉదయం భాగంలో కొంతమంది అనుకోని ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఎక్కువ కావచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత ఆర్థిక లాభాల దిశగా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. వాయిదా పడిన డబ్బులు వసూలవుతాయి. కొంతమందికి వ్యాపారంలో కొత్త ఆర్డర్లు రావడం వలన డబ్బు ప్రవాహం మెరుగవుతుంది. అప్పులున్న వారు కొంతవరకు తీర్చగల అవకాశం ఉంది. ఊహించి పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవడం మాత్రం ఈరోజు మంచిది కాదు. వ్యాపారస్తులు ఖర్చు కంటే ఆదాయం పెంచుకునే దిశగా దృష్టి పెట్టాలి. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త వహిస్తే మీరు ఆర్థికంగా బలంగా నిలబడగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు చిన్న చిన్న ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ సాయంత్రం సమయానికి ఉపశమనం లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసి గృహంలో శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తే ఆ డబ్బు మిమ్మల్ని మరింత లాభదాయకంగా తిరిగి చేరుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే ఈరోజు కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉదయం భాగంలో కొంత అలసట, మానసిక ఒత్తిడి కనిపించవచ్చు. చిన్న చిన్న నొప్పులు, ముఖ్యంగా వెన్నునొప్పి లేదా తలనొప్పి బాగా కలిగించవచ్చు. పనిలో ఎక్కువ సమయం గడిపేవారు తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. మధ్యాహ్నం తర్వాత శక్తి స్థాయి పెరుగుతుంది, ఉత్సాహం వస్తుంది. ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అధికంగా శ్రమ చేయడం వలన శరీరానికి ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి పనితో పాటు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ఎంతో అవసరం. ఈరోజు కన్యా రాశి వారు యోగా, ధ్యానం చేయడం ద్వారా మంచి మానసిక శాంతి పొందగలరు. సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీస పఠించడం ద్వారా ఒత్తిడి తగ్గి సానుకూల శక్తి లభిస్తుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు కన్యా రాశి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. ఉదయం కొంత ఒత్తిడి, పనులు ఎక్కువగా ఉన్నా మీ కృషి ఫలిస్తుంది. పై అధికారులు మీ పనితీరును గమనించి ప్రశంసించే అవకాశం ఉంది. ఆలస్యమైన ప్రాజెక్టులు ముందుకు కదిలే సూచనలు గోచరిస్తున్నాయి. కొత్త పనులను చేపట్టే అవకాశం కూడా లభిస్తుంది. సహచరుల సహకారం ఉంటుంది. అయితే కొంతమంది తోటి ఉద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ఆప్యాయంగా మాట్లాడితే అవి సులభంగా తొలగిపోతాయి. పదోన్నతి, జీతం పెరుగుదలపై మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్త లభించవచ్చు. ఈరోజు మీరు చూపించే క్రమశిక్షణ, నిబద్ధత భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను తెస్తుంది. చిన్న విషయాల్లో కోపం చూపకుండా సహనంతో వ్యవహరించడం ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు. మీరు కూడా ఉద్యోగ రంగంలో మరింత స్థిరపడాలనుకుంటే ఈరోజు పెద్దవారి సలహాలు తీసుకొని మీ పనిలో ఫోకస్ చేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈరోజు కన్యా రాశి వ్యాపారస్తులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉదయం భాగంలో కొంత ఆర్డర్ల అవకాశం రావచ్చు. కస్టమర్ల నుండి డిమాండ్లు రావచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత వ్యాపారంలో చురుకుదనం పెరుగుతుంది. కొత్త కస్టమర్ల పరిచయం, పాత కాంట్రాక్టుల నుండి లాభాలు రావచ్చు. పెట్టుబడులు పెట్టదలిచిన వారు తొందరపడకుండా ఆలోచించి అడుగు వేయాలి. భాగస్వామ్య వ్యాపారంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే అవి సర్దుబాటు అవుతాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే సమయం ఇది కాదు, కానీ ఉన్న పనులను బలపరచడానికి మంచి సమయం. చిన్న వ్యాపారస్తులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా వహించాలి. అతి త్వరగా లాభం వస్తుందనే ఆశతో పెట్టుబడులు పెట్టకండి. వినయంగా కస్టమర్లతో వ్యవహరించడం ద్వారా మీరు దీర్ఘకాల లాభాన్ని పొందగలుగుతారు. మీ వ్యాపారంలో వృద్ధి సాధించాలంటే ఈరోజు శాంతి, సహనం పాటించండి.
దేవి లక్ష్మీ పూజ చేయడం ద్వారా ఆర్థిక సాఫల్యం మరింత పెరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికొస్తే ఈరోజు కన్యా రాశి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయం కొంత అలసట లేదా మనసు చదువుపై కేంద్రీకరించకపోయినా మధ్యాహ్నం తర్వాత దృష్టి బలంగా కేంద్రీకరిస్తారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీ శ్రద్ధ, పట్టుదలతో మీరు సాధించిన విషయాలు గుర్తుంచుకుంటారు. సబ్జెక్ట్ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇది సరైన రోజు. గురువుల సలహా తీసుకోండి. మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్నేహితుల ప్రోత్సాహం, సహకారం కూడా లభిస్తుంది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమాచారం రావచ్చు. విదేశీ విద్యా అవకాశాలపై సానుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ జీవితం విషయానికొస్తే ఈరోజు కన్యా రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. కొత్త వాదనలు, అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న విషయాల వలన మనసులో అసంతృప్తి కలగవచ్చు. కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే మధ్యాహ్నం తర్వాత కుటుంబంలో వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పిల్లల వలన ఆనందం కలుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. సోదరీమణులతో బంధం మరింత బలపడుతుంది. మీ సహకారం వలన కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక కన్యారాశి వారు ఈరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. ఈరోజు కన్యారాశి వారు ఆరోగ్యపరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి, కుటుంబ పరంగా అయితేనేమి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఉదయం కొంత అలసట, ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఎక్కువగా శ్రమ చేయకుండా విశ్రాంతిని తీసుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు మసాలా లేదా ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మానుకోవాలి. ఆర్థిక పరంగా డబ్బు వసూలయ్యే అవకాశం ఉన్న అనుకోని ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఊహించి పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చు చేయడానికి ముందు 2 సార్లు ఆలోచించాలి. ఇంకా ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. చిన్న మాటలకే పెద్ద అపార్థాలు రావచ్చు. కాబట్టి క్రమశిక్షణ, సహనం తప్పనిసరి. తోటి ఉద్యోగులతో వాదనలు తప్పించుకోవాలి. ఇక భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు తలెత్తవచ్చు. కాబట్టి ఈరోజు లావాదేవీల్లో పూర్తిగా స్పష్టత ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టడం కంటే చిన్న పనులను బలపరచడం మంచిది. ఉదయం సమయంలో కుటుంబంలో వాదనలు రావచ్చు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టి మృదువుగా మాట్లాడడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. పెద్దల సలహా తీసుకుంటే శాంతి నెలకొంటుంది. ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలి. స్నేహితుల ప్రభావం వలన సమయం వృధా కావచ్చు. కాబట్టి దానిని నియంత్రించడం చాలా అవసరం. ఈరోజు కన్యా రాశి వారు ఎక్కువగా మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టాలి. సాయంత్రం సమయంలో కుటుంబంతో సమయం గడపడం, దేవాలయ దర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవి పూజ లేదా హనుమాన్ చాలీస పఠనం మీలోని నెగిటివిటీని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఈరోజు కన్యా రాశి వారి వ్యక్తిత్వం మరింత బలంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీలో ఉన్న క్రమశిక్షణ, నిజాయితీ, సహనం ఇవన్నీ మీకు ప్రత్యేక గుర్తింపును తెస్తాయి. పనిలో మీరు చూపించే డెడికేషన్ ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. మీలోని విశ్లేషణాత్మక శక్తి ఈరోజు మరింతగా పనిచేస్తుంది. మానసికంగా ఉదయం కొంత ఒత్తిడి, ఆందోళన అనిపించినా మధ్యాహ్నం తర్వాత మీరు శాంతిని పొందుతారు. కొత్త ఆలోచనలు, క్రియేటివిటీ బలంగా వస్తాయి. ఏ పనినైనా మీరు లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. చిన్న చిన్న విషయాలు ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉన్నప్పటికీ ఈరోజు మీరు స్పష్టతతో ముందుకు సాగుతారు. ఇతరులపై ఆధారపడకుండా మీ శక్తులపై నమ్మకం ఉంచడం వలన మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఈరోజు కన్యా రాశి వారు తమ మానసిక శాంతి కోసం యోగా, ధ్యానం చేయడం ఉత్తమం. మీరు ఎవరితోనైనా సానుకూలంగా మాట్లాడితే ఆ సంబంధం మరింత బలపడుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను నొక్కండి. సర్వే జనా సుఖినో భవంతు.